హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సునీత కర్రీ. మరి స్వాధ్యాయంలో భాగంగా పుస్తక పఠనంలో మనము ఆత్మాయనం, ఆత్మ యొక్క ప్రయాణం గురించి ఈ యొక్క పుస్తకం గురించి చెప్పుకుంటున్నామండి. మరి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4లోకి ఈరోజు మిగతా భాగాన్ని మనము తెలుసుకోవచ్చు. మనిషి బ్రతుకుండగా అతడు నిద్రపోయిన ప్రతిసారి అతని యొక్క సూక్ష్మ శరీరము సూక్ష్మలోక భూమికలోకి వెళ్ళి అక్కడ పరిస్థితుల్లో గడిపే అవకాశం ఉంటుంది. అంటే ప్రతిరోజు మనిషి పడుకున్నాక తన యొక్క ఆత్మ సూక్ష్మ శరీరయానం చేస్తుంది అని చెప్తున్నారు. అయితే వాస్తవానికి జరిగేది ఏమిటంటే పరిణితి దశలో సగటు స్థాయిని దాటిన మనిషి మాత్రమే ఈ అవకాశాలను పూర్తిగా వినియోగించుకోగలడు. అంటే పరిణితి చెందిన ఆత్మలు, పరిణితి చెందని ఆత్మలు కూడా ఉంటాయండి. యువ ఆత్మ అంటే పరిణితి చెందని ఆత్మ మనిషి నిద్రించేటప్పుడు శరీరాన్ని వదిలి బయటికి రావడం వస్తుంది. ప్రతి ఒక్కరికి శరీరం నుంచి ఆత్మ బయటికి రావడం వస్తుంది. కానీ అలా రాకుండా ఉండడం దానికి సాధ్యపడదు కాబట్టి, అయితే అతని మనోమయ శరీరం ఈ అవకాశాలన్నిటినీ క్షుణ్ణంగా వినియోగించుకోవడానికి తగినంతగా ఎదిగి ఉండదు. అందుకే ఈ సూక్ష్మ శరీరం నిద్రపోతున్న ఆ భౌతిక శరీరం దగ్గరే తచ్చాడుతూ ఉంటుందంట. అంటే దానికి ఆత్మ పరిణితి ఇంకా రాలేదు కాబట్టి బయటికి విడివడిన అది ఓన్లీ భౌతిక శరీరం పక్కనే అలా తచ్చాడుతూ ఉంటుంది. ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు లోపలికి వెళ్ళిపోదామని. అదే పరిణితి చెందిన ఆత్మలు ఉంటాయి కదండి, అవన్నీ కూడా లోకాలన్నీ కూడా సంచరించుకొని వస్తూ ఉంటాయి అన్నమాట. మరి భౌతిక శరీరం తగినంత నిద్రపోయి ఇక మేల్కోవాలి అన్నప్పుడు సూక్ష్మ శరీరాన్ని పిలుస్తుంది. ఆ పిలుపు కోసమే ఎదురు చూస్తున్న సూక్ష్మ శరీరం తక్కున భౌతిక శరీరంలోకి ప్రవేశిస్తుంది. సూక్ష్మ శరీరం ఇలా భౌతిక శరీరం దగ్గరే పడునటం వలన ఎదిగిన ఆత్మలలాగా సూక్ష్మలోక వాతావరణానికి ఇది ఎన్నడూ అలవాటు పడదు. ఇటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు భౌతిక శరీరం లేకుండా పోయేసరికి ఆ జీవుడికి ఒక సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే చనిపోయిన వెంటనే ఆత్మ తిరిగి భౌతిక జీవితంలోకి రావాలని ఆరాటపడుతుంది. చనిపోయిన వెంటనే ఏమవుతుందంటే అక్కడ వ్యక్తి చనిపోయాడని అనుకోకుండా ఇంకా పడుకొని ఉన్నాడని ఆత్మ తన లోపలికి వెళ్ళాలని అనుకుంటుంది అని చెప్తున్నారు. దానికి తెలిసిన జీవితం అదొక్కటే కాబట్టి, కానీ తిరిగి పొందలేకపోతుంది. కారణం ఎథరిక్ పదార్థం మొత్తం భౌతిక శరీరం నుంచి విడివడిపోయి ఉంటుంది. దాన్ని తిరిగి శరీరానికి అతికించడం కుదరదు. కనుక ప్రాణం మళ్ళీ భౌతిక శరీరంలోకి ప్రవేశించడానికి కుదరదు. ఎప్పుడైతే ఒక ఒక సిల్వర్ కార్డ్ అనేది ఉంటుంది మన శరీరానికి ఆత్మకి ఎప్పుడైతే బయటకు వెళ్తుందో ఒక కార్డ్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఆ సిల్వర్ కార్డ్ అనేది కట్ అయిపోతూ ఉంటుందో మళ్ళీ మన ఆత్మ అనేది మన శరీరంలోకి అసలు ప్రవేశించడానికి కుదరదు అని మనకి ఇక్కడ ఎవరైతే రైటర్ ఉన్నారో చెప్పడం జరిగింది. భౌతిక శరీరం మరణం అనేక మార్గాల్లో ఏర్పడుతూ ఉంటుంది. అనారోగ్యం వల్ల కావచ్చు, లేదంటే బాగా ముసలితనం వస్తుంది కదా, మరి ఆ ముసలితనం వల్ల కావచ్చు, యాక్సిడెంట్ల వల్ల కావచ్చు, శరీరంలోని ముఖ్య భాగాలు బాగు చేయలేనంతగా పాడైపోతాయి కదా. ఇలా వీళ్ళందరి విషయంలోని జరిగేది ఏమిటంటే ఎథరిక్ భాగం భౌతిక శరీరం నుంచి బలవంతంగా బయటికి వెంటబడుతుంది. భౌతిక శరీరం లేకుండా ఎథరిక్ డబల్ మనలేదు. చనిపోయేటప్పుడు గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు ఎథరిక్ డబుల్కి విపరీతమైన భయం వేసి ఆ జీవి ఏ సూక్ష్మ శరీరంలో అయితే ఉంటాడో వెళ్ళి ఆ సూక్ష్మ శరీరాన్ని గట్టిగా కౌగిలించుకొని ఉంటుంది. ఎప్పుడైతే ఈ గుండె ఎక్కువ కొట్టుకోవడం స్టార్ట్ అవుతుందో ఒక భయం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ ఆత్మ ఏం చేస్తుంది, ఆ శరీరాన్ని గట్టిగా కౌగిలించుకొని భయపడిపోతుంది, కౌగిలించుకొని ఉంటుంది. మరి ఏ సూక్ష్మ శరీరంలో అయితే ఉంటాడో వెళ్ళి ఆ సూక్ష్మ శరీరాన్ని గట్టిగా కౌగిలించుకొని ఉంటుంది. ఆ సూక్ష్మ శరీరం కూడా బలవంతంగా శరీరం నుంచి నెట్టవేయబడి నిలబడిపోయి ఉంటుంది. ఇది వెళ్ళి దాన్ని కౌగిలించుకొని ఉంటుంది. ఆ ఎథరిక్ భాగానికి కూడా తెలుసు అధిక సాంద్రత కలిగిన భౌతిక శరీరం మరణిస్తుంది అంటే అది తనకు కూడా మరణమే అని.
దానికి చావాలని ఉండదు, ఇంకా బ్రతకాలని ఉంటది. మరికొంతకాలం బ్రతకాలన్న ఆశతో ఆ జీవి యొక్క సూక్ష్మ శరీరానికి కరుచుకుపోతుంది. ఆ జీవి తన సంకల్ప బలంతో ఈ జంగాటాన్ని తేలిగ్గానే వదిలించుకోగలదు. అలా వదిలించుకోనంత వరకు భౌతిక సూక్ష్మ ప్రపంచాల మధ్య ఊగిసలాడుతూ వేలాడుతూ ఉంటాడు. భౌతిక శరీరాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి ఇటు భౌతిక భూలోకంలోనూ పని చేయలేడు, అటు వ్యతిరేక పదార్థం ఇంకా తనను అంటిపెట్టుకునే ఉన్నది కాబట్టి సూక్ష్మలోక భూమికలను చూడలేక, అక్కడి మాటలు వినలేక ఆ భూమికలోనూ సక్రమంగా పని చేయలేకపోతుంది. ఇటు తన భౌతిక శరీరం నుంచి విడిపడ్డాడు కాబట్టి ఇటు తన శరీరంలోకి వెళ్ళలేడు, అటు ఆ పై లోకాలకి కూడా ఇతర లోకాలకి కూడా వెళ్ళలేడు. అటు ఇటు మధ్య తన ఆత్మ అన్నది కొట్టుమిట్టు ఆడుతుంది అని చెప్తున్నారు. అవతల లోకంలో ఉన్నవారు తమ సంకల్ప శక్తిని వినియోగించుకోనేమని చెప్పిన మరణ భయంతో చనిపోయిన వారు దాన్ని నిరాకరిస్తారు. వారికి భౌతిక జీవితం ఒక్కటే తెలుసు కనుక మిగిలిన ఉన్న ఆ భౌతిక పదార్థాలని అంటిపెట్టుకొని ఉంటారు. ఎప్పుడైతే ఇప్పుడు చూడండి పరిణితి చెందిన ఆత్మలు ఏం చేస్తాయంటే శరీరము వదిలిన వెంటనే చక్కగా ఉన్నత లోకాలకి హ్యాపీగా వెళ్ళిపోతాయి. ఇక్కడ పరిణితి చెందని ఆత్మలు ఉంటాయి. ఇక్కడ ఈ ఈ ఉన్న ప్రపంచం ఒకటే లోకం అనుకొని అటు ఇటు సంసాయిస్తూ అక్కడే ఉండిపోవడం మొదలు పెడుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఎక్కువగా ఇష్టపెట్టుకోవు బయటికి వెళ్ళడానికి. ఇలాగ అటు ఇటు కాకుండా కొన్ని ఆత్మలు కొన్ని సంవత్సరాలు కూడా అలా ఉండిపోతాయి అని చెప్తున్నారు. రెండు ప్రపంచాల మధ్య ఊగిసలాడవలసి ఉంటుంది. తన జీవిత కాలంలో మూలాధార పుస్తకాలు చదివి మరణం పట్ల అవగాహన పొందిన వ్యక్తి మరణాంతరం ఎథరిక్ని వదిలించుకొని శాశ్వత సూక్ష్మలోక పరిస్థితుల్లో జీవితాన్ని ఇమర్చుకుంటాడు. శాశ్వతం అని నేను ఎందుకు అన్నానంటే అతడు భౌతిక శరీరాన్ని కోల్పోయాడు. మళ్ళీ జన్మ తీసుకొని భౌతిక ప్రపంచంలో కొంతకాలం గడపడానికి సరైన సమయం వచ్చే వరకు అతడికి భౌతిక శరీరం దొరకదు. రాత్రింబవలు సూక్ష్మలోక వాతావరణంలోనే గడుపుతాడు. ఎథరిక్ డబుల్ని వదిలించుకోవాలన్న సంకల్పం యత్నం జరగగానే ఆ ఎథరిక్ పదార్థం రాలి పడిపోయి భౌతిక శరీరం లాగానే నశించిపోతుంది. అయితే భౌతిక శరీరం ఎక్కువ సాంద్రత కలిగింది కనుక నశించిపోవడానికి నెలలు సంవత్సరాలు కూడా పట్టవచ్చు. ఎథరిక్ భాగం మాత్రం చాలా తేలిగ్గాను సున్నితంగాను ఉంటుంది కనుక వెంటనే నశించిపోయి దుమ్ములో కలిసిపోతుంది. జీవుడికి ఇప్పుడు ఇంకా భౌతిక శరీరం లేదు కాబట్టి సూక్ష్మ శరీరాన్ని ధరించి సూక్ష్మ లోకంలో ఉన్నంతకాలం ఆ శరీరంలోనే పని చేస్తూ ఉంటాడు. సూక్ష్మలోక భావాలు మరి భ్రమల లోకం. సూక్ష్మలోకం భావాల మరి భ్రమల లోకం. మనకు తెలిసిన ఏ గ్యాస్ సాంద్రత తక్కువ కలిగిన పదార్థంతో చేయబడి ఉంటుంది ఈ ప్రపంచం. సూక్ష్మ శరీరం భావావేశాల వాహకం. అంటే ఈ భావాలు ప్రాణమయ పదార్థ ప్రకంపనలతో ఏర్పడతాయి. దివ్య దృష్టి గల వారికి ప్రేమ, కృతజ్ఞత, నిస్వార్థత లాంటి ఉన్నత భావాలు నాజూకు పదార్థ ప్రకంపనలుగా కనబడతాయి. లోభత్వం, మాత్సర్యం, అసూయ, స్వార్థపు ప్రేమ, గర్వం లాంటి నిమ్న భావాలు సాంద్రత ఎక్కువ కలిగిన మొరటు పదార్థ ప్రకంపనలుగా కనబడతాయి. మరణానికి ముందు మనిషి ఎలా ఉంటాడో మరణాంతరం అలానే ఉంటాడు. కాకపోతే మరణాంతరం ఆత్మకు భౌతిక శరీరం కానీ భౌతిక ప్రపంచ పరిధులు కానీ ఉండవు. మంచి గుణాలు, అవగుణాలు అన్నీ అలానే ఉంటాయి. సూక్ష్మ శరీరం ద్రవ స్థితిలో ఉన్నందువల్ల ఆ గుణాలు తీవ్రమై చాలా మంచిగానో చాలా చెడ్డగానో ఉంటాయి. భౌతిక స్థాయిలో ఉన్నప్పుడు ఉన్న కొద్దిపాటి వైరం ఇక్కడికి వచ్చేసరికి బద్ధ విరోధంగాను ద్వేషంగాను మారుతుంది. ఇరు పక్షాలకు అప్రియంగా తయారవుతుంది. అదే భౌతిక శరీరంలో ఉన్నప్పుడైతే ప్రేమాభిమానంతో కూడిన ఒక చిన్న పని వల్ల ఎదుటి వాళ్ళలో ప్రేమ పెళ్ళుబికి చక్కని ప్రశాంతమైన సఖ్యత కలిగిన వాతావరణం ఏర్పడుతుంది. తిండి, బట్ట సమస్తం ఆలోచన మాత్రాన ఏర్పడిపోతాయి. సూక్ష్మలోకంలో జీవితం సెలవులు ఎంజాయ్ చేసినట్లే ఉంటుంది. సూక్ష్మలోకంలో ఇవన్నిటి కోసం ఎక్కువగా ఆలోచించరు కదండి. మొత్తం అన్ని సెలవులు ఎంజాయ్మెంటే ఉంటుంది. మనకు నిజంగా ఏం చెయ్యాలనిపిస్తే దానికి అంకితమై పోవచ్చు. మన హాబీస్ ఏం ఉంటాయో
కరువు తీరా వాటిలో మునిగిపోవచ్చు. మరింత జ్ఞానాన్ని మరింత జ్ఞానాన్ని పొందాలి అంటే తగిన సమయం లేదనో, శరీరం అలసిపోయిందనో, లేక కంటి చూపు మందగించిందనో ఇలాంటి పరిమితులు ఏమీ కూడా అక్కడ ఉండవు. అలసిపోవడానికి సూక్ష్మ శరీరంలో అవకాశమే లేదు. మన భౌతిక శరీరాలు నిద్రపోతూ ఉండగా మనం సూక్ష్మ శరీరాలతో సూక్ష్మలోక స్థాయిలో పనిచేస్తూ ఉంటాం. చనిపోయిన స్నేహితుల్ని, బంధువుల్ని అక్కడ కలుసుకుంటాం. కాబట్టి పగటిపూట వీళ్ళందరినీ మరిచిపోయే ప్రయత్నం చేయడం తెలివి తక్కువతనం. వాళ్ళంతా మన చుట్టూనే ఉన్నారు. కాకపోతే వాళ్లకు మనకు చైతన్య పరిమితులు వేరు. చాలా విధాలుగా బాధ కలిగించే విషయం ఏమిటంటే రాత్రులు తాము చేసే పనులు ఉదయం నిద్ర లేచాక కూడా గుర్తు పెట్టుకునే వాళ్ళు బహుకొద్ది మంది మాత్రమే. అలా గుర్తు పెట్టుకోగలిగితే సదరు మరణ భయం వాళ్ళలో చాలా తగ్గిపోతుంది. నరకం గురించి తప్పుడు పుకార్లు కానీ శాశ్వత నరకంలో పడి ఉంటామన్న బోధనలు కానీ వాళ్ళనేమీ చెయ్యలేవు. పిల్లల కథల్లోని రాక్షసుడు పెద్దవాళ్ళను భయపెట్టలేకపోయినట్లే ఈ పుకార్ల వల్ల బోధనల వల్ల వీళ్ళు ఏ విధంగానూ ప్రభావితులు కారు. భౌతిక ప్రపంచంలో సగటు మనిషి చాలా సమయాన్ని ఆఫీస్లోనో, షాప్లోనో, పొలంలోనో, మరో వృత్తిలోనో గడుపుతూ ఉంటాడు. తనకు తన మీద ఆధారపడ్డ వారికి తిండికి, బట్టకి డబ్బు సంపాదించవలసిన అవసరం లేకుండే ఆ పనులు చేసేవాడు కాదని చాలా కొద్ది మంది మాత్రమే గ్రహిస్తారు. అలా కాకుండా అందరూ గ్రహించినట్లయితే మనమందరం చాలా అసంతృప్తిగా ఉండేవాళ్ళు. దానివల్ల మన పరిణితిలో అవరోధం ఏర్పడి ఎక్కడ చూసినా ఇబ్బందులే ఎదురై ఉండేవి. ఇలా చాలా కొద్ది మంది అదృష్టవంతులు మాత్రమే తమకు ఇష్టమైన వృత్తిలో బ్రతకగలుగుతున్నారు. ఒక పెయింటర్ కానీ, సంగీత కళాకారుడు కానీ పెద్దల్లో వదిలిపోయిన ఆస్తి బోలెడున్నా కూడా తనకిష్టమైన ఆ పనిలోనే కొనసాగుతాడు. ఎందుకంటే సాధారణంగా ఆ పని తనలో ఒక భాగం. అందులో అతనికి ఆనందం దొరుకుతుంది. సూక్ష్మలోక భూమికలో ఉండే కొన్ని పరిస్థితుల నమూనా సంక్షిప్త స్థూల వివరణ ఇస్తాను. బ్రతుకున్నంత కాలం వ్యాపారం గురించి తప్ప ఇంక దేని గురించి ఆలోచించని మనిషికి మరణాంతర జీవితం మొదట్లో చాలా డల్గా అనిపిస్తుంది. ముఖ్యంగా అతను కేవలం డబ్బు మనిషి అయితే డబ్బు కేవలం భౌతికమైనది. దాని ఉపయోగం సూక్ష్మలోక భూమికలో ఉండదు. పైలోకంలో నిజంగా సంతోషంగా ఉండాలి అంటే ఆ వ్యక్తి మరి ఇంకా దేని పట్లనన్నా ఆసక్తి పెంచుకోవాలి. బ్రతుకుండగా ఆ వ్యక్తి సంగీత ప్రియుడైతే మరణాంతరం కూడా ఆ సంగీతాభిమానం అతనిలో అలాగే ఉంటుంది. గతంలో తీరని కోరికలు ఇప్పుడు తీర్చుకోవడానికి అతనికి అనేక అవకాశాలు దొరుకుతాయి. అతను కోరుకున్నట్లయితే ఆ సంగీత ప్రేమికుడు తన కాలాన్నంతా ప్రపంచంలోకెల్లా అద్భుతమైన సంగీతాన్ని వింటూ గడిపేయవచ్చు. దూరం అనేది ఎప్పుడు ఇక పరిమితి కాదు. కాసేపు లండన్లో జరిగే సంగీత నృత్య నాటిక వినవచ్చు. మరు నిమిషంలో న్యూయార్క్లోనో, ఆస్ట్రేలియాలోనో జరిగే ఇంకో కార్యక్రమాన్ని వినవచ్చు. గతంలో బ్రతికున్న గొప్ప గొప్ప సంగీత కళాకారులను కలవచ్చు. అంటే ఈ శరీరం వదిలిన తర్వాత ఈ ఆత్మ అనేది దానికి అసలు అవరోధాలు ఏమీ ఉండమట. ఏ ఆటంకం ఉండదు. స్వేచ్ఛ. ఈ నిమిషంలో నువ్వు ఇంకో దగ్గర ఉంటే ఈ నిమిషంలో ఇంకో దగ్గర ఉండొచ్చు చెప్తున్నారు. వాళ్ళు మళ్ళీ జన్మ ఎత్తకుండా ఉంటే భౌతిక లోకంలో సంగీతం వల్ల సూక్ష్మ ప్రపంచంలోని నాజూకు పదార్థంతో ఏర్పడిన బలమైన ఆలోచన రూపాలు అంటే థాట్ ఫామ్స్ అతను అక్కడ చూడవచ్చు. బ్రతికున్న రోజుల్లో అతని వాయిద్యం వాయించడం చేత కాకపోయినా ఇప్పుడు అతను ఊహతో సంగీతాన్ని సృష్టించగలడు. భౌతిక లోకంలో చాలా మంది కనిపిస్తారు మనకు. వాళ్ళు తమ ఊహల్లో అద్భుతమైన సంగీతాన్ని సృష్టించుకోగలుగుతారు. అయితే దానిని వెలబుచ్చడానికి తగిన మార్గం లేక నిలబడిపోతారు. అయితే సూక్ష్మలోకంలో ఇటువంటి వాళ్ళను చూసి అసూయ చెందవలసిందే. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో లాగా ఇతరుల మీద ఆధారపడవలసిన అవసరం లేని వస్తువుల కోసం వీళ్ళు సహజంగా పాకులాడుతూ ఉంటారు. సూక్ష్మలోకంలో కోరుకున్నది దొరుకుతుంది కదా. సో మరింత మళ్ళీ నెక్స్ట్ పార్ట్ 5లో మిగతా మానవ ప్రపంచం గురించి తెలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, ఎంకరేజ్ ద ఛానల్.
కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.